కాళేశ్వరం ప్రాజెక్టు పైన తెలంగాణ ప్రభుత్వం కాసేపట్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం పైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అధికారులు పాల్గొంటారు. ఏపీకి కృష్ణా జలాశయాలు అక్రమంగా తరలింపుతో పాటు బీఆర్ఎస్ పాలనలో తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చిన అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులకు ఈ అంశంపైన సమగ్రమైన సమాచారాన్ని అందించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాజ్యసభ, లోక్సభ, శాసనమండలి, శాసనసభ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కార్పొరేషన్ చైర్మన్లకు, నీటిపారుదల రంగ నిపుణులకు, అధికారులకు వ్యక్తిగతంగా ఆహ్వానాలు అందజేశారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, దీనికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి అన్ని ఏర్పాట్లు చేశారా? ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? మరి కాసేపట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా గోదావరి, కృష్ణా జిల్లాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా మరోసారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని చెప్పి భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా ప్రజాభవన్ల వేదికగా అన్ని ఏర్పాట్లు కూడా జరిగింది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాగానే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి గోదావరి జిల్లాలకు సంబంధించి కానీ అదేవిధంగా కృష్ణా జిల్లాలకు సంబంధించి కృష్ణా జిల్లాలపైన ఉన్న ప్రాజెక్టు, వాటికి విధి విధాన దాని నీటి వినియోగం, వీటికి సంబంధించిన అంశాలపైన పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పేసి భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే 2 రోజుల క్రితము మాజీ మంత్రి టీఆర్ఎస్ నేత హరీష్ రావు దీనికి సంబంధించి కూడా గోదావరి జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా మేడిగడ్డకు సంబంధించి అక్కడ కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి వాటర్ కనుక లిఫ్ట్ చేయకపోతే దాదాపు 1,00,000 మంది రైతులతో వచ్చి స్వయంగా పంపులను ఆన్ చేసుకుంటామని చెప్పేసి సవాల్ చేయడం జరిగింది. దీంతో పాటు అదేవిధంగా కృష్ణాకు సంబంధించి ముఖ్యంగా జూరాల పైన అదే కృష్ణా జిల్లాలకు సంబంధించి జూరాల ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల పథకం ఏదైతే నెట్టెంపాడు ఉందో నెట్టెంపాడు పంపులకు కానీ అదేవిధంగా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కూడా తీసుకోవాల్సిన కల్వకుర్తి ఎత్తిపోతల పంపులు, ఈ పంపులను ఆన్ చేయకపోతే కూడా రైతులను తీసుకొచ్చి ఆన్ చేస్తామని కూడా చెప్పారు. అయితే దీనికి సంబంధించి కల్వకుర్తి ఎత్తిపోతల పంపులు అయితే నిన్న ఆన్ చేయడం జరిగింది. నెట్టెంపాడుకు సంబంధించి కూడా అక్కడ నీటి వినియోగానికి అనుకూలంగా అక్కడ కూడా పంపులు ఒకరోజు ఆన్ చేస్తున్నారు, ఆఫ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి ఒకవైపు బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంలో వాళ్ళు చెప్తున్న వాటిలో వాస్తవం ఎంత అనే దానికి సంబంధించి కూడా ప్రజాప్రతినిధులకు అందరూ కూడా అవగాహన కల్పించాలని చెప్పేసి భావించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గతంలో కూడా గోదావరి బనకచెర్లకు సంబంధించిన దానిపైన కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా దీనికి సంబంధించి గోదావరి జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా కన్నేపల్లి పంప్ హౌస్ల పరిస్థితి ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్టు ఏం జరుగుతుంది, ఎన్డీఎస్సీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి, దీనికి సంబంధించి ఎన్డీఎస్సీ ఇచ్చిన రిపోర్ట్ నేపథ్యంలో అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి ఏంటనే దానిపైన కూడా ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలని చెప్పేసి భావించారు. ప్రజాప్రతినిధులంతా కూడా జనంలో ఉంటారు కాబట్టి జనానికి ఎడ్యుకేట్ చేయడానికి ప్రజాప్రతినిధుల మార్గమే సరైన మార్గంగా భావిస్తుంది. అందులో భాగంగానే ప్రజాప్రతినిధులందరికీ కూడా కార్పొరేషన్ ఈవెందో కార్పొరేషన్ చైర్మన్లను కూడా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేశారు. వారికి అందరూ కూడా దీన్ని ఎడ్యుకేట్ చేసి అక్కడ కన్నేపల్లి పంప్ హౌస్ల వద్ద ఉన్న పరిస్థితి ఏంటి, ఆ కాళేశ్వరం ద్వారా వాటర్ లిఫ్ట్ చేయడానికి ఉన్న అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఏంది పరిస్థితి అనే దానిపైన కూడా అవగాహన కల్పించాలని చూస్తున్నాం. మరోవైపు కల్వకుర్తి ఎత్తిపోతల పంపులకు సంబంధించి కూడా గతంలో ఏ విధంగా పంపులు ఆన్ చేశారు, వాస్తవానికి ఏంది పరిస్థితి అనేది, వాస్తవానికి వాటర్ ఉన్నప్పటికీ కూడా రైతులకు ఎప్పుడు అవసరం ఉంటుంది, నారుమళ్ళు పోసుకున్న తర్వాత వాటిని నాటు వేసే అవసరానికి అనుగుణంగానే పంపులు అక్కడ ఆన్ చేసే అవకాశం ఉంటుంది. ప్రతి ఏడాది కూడా కల్వకుర్తి ఎత్తిపోతల పంపులు అయితే కూడా జూలై 3వ వారమా లేదంటే 4వ వారం జూలై ఎండింగ్లోనే వీటిని పంపులు ఆన్ చేసిన పరిస్థితి ఉంది. కానీ ఈసారి వాటర్ ముందుకొస్తకు వచ్చిన నేపథ్యంలో ఈసారి కూడా నిన్న స్టార్ట్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశాలన్నిటి కూడా వివరించాలి, ప్రజాప్రతినిధులకు అందరూ కూడా అవగాహన కల్పించాలని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం మీద మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రాగానే ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ప్రారంభించబోతున్నారు. సంధ్య. రైట్ ప్రతాప్.